తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కొరత రోజురోజుకి తీవ్రతరం అవుతోంది. ప్రధానంగా తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. గడిచినటువంటి 3 రోజుల కాలంగా పెట్రోల్, డీజిల్ సక్రమంగా దొరకక వినియోగదారులు అరిగోసపడుతున్నారు. పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. అత్యధికంగా డీజిల్ వినియోగించే భారీ వాహనాలు మాత్రం భారీ స్థాయిలో పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సుమారు గంట 2 గంటల పాటు వేచి ఉంటేనే పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ లభిస్తుందని, డీజిల్ లభిస్తుందని చెప్తున్నారు వినియోగదారులు. గడిచినటువంటి 3 రోజుల కాలంగా పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో ప్రస్తుతం వినియోగదారులు కూడా చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా పూర్తిగా ఏజెన్సీ ప్రాంతం అధికంగా ఉంటుంది. వ్యవసాయంపై ఆధారపడినటువంటి భారీ యంత్రాలు కూడా ఇక్కడ ఎక్కువగా వినియోగిస్తుంటారు. సో ఇటువంటి నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా అటు వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై కూడా తీవ్రమైనటువంటి పెనుభారం పడుతోంది. ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కాకుండా కేవలం క్యాష్ ఇస్తేనే పెట్రోల్, డీజిల్ కొడతామని ఎక్కువగా బంకులు యజమానులు సమాధానం ఇవ్వడంతో అటు వినియోగదారులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. కేవలం క్యాష్ ఉంటేనే పెట్రోల్, డీజిల్ వినియోగించుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పి పూర్తి స్థాయిలో వినియోగదారులు కూడా చెప్తున్నారు. గడిచినటువంటి 3 రోజుల కాలంగా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పి వినియోగదారులు చెప్తున్నారు. నిన్న మొన్నటితో పోలిస్తే ఈ రోజు సమస్య కొంత తగ్గిందని చెప్పి వినియోగదారులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఖమ్మంలోని ప్రధాన పెట్రోల్ బంకుల వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎక్కువగా ద్విచక్ర వాహనాలు కాకుండా ఎక్కువగా డీజిల్ వినియోగించే భారీ వాహనాలు మాత్రం చాలా అధిక సంఖ్యలో క్యూ కట్టినట్టు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అత్యవసర సర్వీసులకు కూడా పెట్రోల్, డీజిల్ లభించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ప్రధాన నగరాలైనటువంటి ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం వంటి నగరాల్లో పెద్దగా సమస్య మరింత తీవ్రంగా ఉన్నట్లు కూడా ప్రస్తుతం పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. ఈ సమస్యపై నిన్న అటు ఖమ్మం జిల్లా జేసీతో కూడా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ కూడా సమావేశమైంది. ఖచ్చితంగా సమస్య తీవ్రతను తగ్గించేందుకు ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాట్లు చేయాలని, అధికంగా ఐఓసీఎల్ నుంచి కావచ్చు, ఇతరత్ర కార్పొరేషన్ల నుంచి చాలా పెద్ద ఎత్తున దిగుమతులను కూడా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉందని ప్రభుత్వం కూడా ఈ విషయంలో సమాలోచన చేయాలని కూడా పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ అయితే అటు ప్రభుత్వాన్ని కూడా కోరింది. ప్రస్తుతం పెట్రోల్ బంక్ వద్ద వాహనదారులు, వినియోగదారులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉందన్న సమస్య? నిన్న మొన్న ఈ రోజు వరుసగా 3 రోజుల నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎట్లా ఉంది? ఇబ్బందిగానే ఉందండి. పెట్రోల్ కోసం నా ఇబ్బందులు పడుతున్నాం. 4-3 గంటలు కూడా లైన్లో ఉంటున్నాం. ఉన్నా కూడా పెట్రోల్ అందుబాటులో ఉంటుంది. తీరా దగ్గర పోయేవరకు అయిపోయింది అంటున్నారు. ఆ రకంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. ఉన్న నిన్నతో పోలిస్తే ఈ రోజు ఏమైనా సమస్య తగ్గింది? కొంచెం పర్వాలేదండి ఈరోజు. కాబట్టి కొన్ని బంద్ ఉన్నా కొన్ని అంత ఇబ్బంది అయితే లేదు. ప్రభుత్వం చెప్తుంది అసలు క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంకుల్లో ఏ సమస్య లేదు, పెట్రోల్, డీజిల్ కొరత లేదని చెప్తుంది. లేదంటే వాళ్ళు వచ్చి చూస్తే అర్థమైంది. ఇప్పుడు లేదు అనగానే ఎట్లా అండి? ఇప్పుడు ఇబ్బందులు వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అది. ప్రస్తుతం వినియోగదారులు చెప్తున్నటువంటి సమాధానం ఇది. క్షేత్రస్థాయిలో విభిన్నమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత లేదని స్పష్టంగా సమాధానం ఇస్తుంది. ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తుంది. క్షేత్రస్థాయిలో పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్తో సమావేశం అవుతుంది. కానీ గడిచినటువంటి 3 రోజుల కాలంగా పరిస్థితి ఏ విధంగానే ఉందని చెప్పుకోవాలి. అటు డీజిల్ కోసం ప్రధానంగా భారీ యంత్రాల వాహనాలు కావచ్చు, కార్ల యజమానులు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. దాదాపు గంటల పాటు క్యూ లైన్లో ఉన్నటువంటి వినియోగదారులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నా, ఎటువంటి ఇబ్బంది ఉంది? అసలు డీజిల్ దొరుకుతుందా? ఎంతసేపు అవుతుంది మీరు వచ్చి? డీజిల్ దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ దాకా వెయిట్ చేసాం. దొరుకుతుంది, పర్వాలేదు. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నారా లేదంటే ఒక 2000 వరకు? ఎంతవరకు? అసలు ఈ సమస్య ఎందుకు ఎదురైంది అనుకుంటున్నారు? 2-3 డేస్లో క్లియర్ అయిద్దని చెప్తున్నారు కదా, చూద్దాం ఎట్లా ఉందో. నిన్న మొన్న కూడా ఇదే ఇబ్బంది ఎదుర్కొన్నారా? నిన్నటి నుంచి ఒక 2 డేస్ నుంచి ఇబ్బంది ఉంది కొంచెం. ప్రస్తుతం చెప్తున్నారు చాలా మంది వాహనదారులు చాలా స్పష్టంగా డీజిల్ కొరత, పెట్రోల్ కొరత స్పష్టంగా ఉంది. మరికొద్ది గంటల్లోనే సమస్య పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాం. ప్రభుత్వం చెప్తున్నటువంటి సమాధానాలు తమని సంతృప్తి పరుస్తున్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం కొంత విభిన్నంగా ఉన్నాయని చెప్పి వాహనదారులు, యజమానులు చెప్తున్నారు. ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, సత్తుపల్లి ఇటువంటి ప్రధానమైనటువంటి ఫ్లోటింగ్ అధికంగా ఉండేటువంటి నగరాల్లో మాత్రం పెట్రోల్, డీజిల్ కొరత అధికంగా ఉండడంతో నిన్న మొన్నటి వరకు కూడా చాలా పెద్ద ఎత్తున వాహనదారులు క్యూ కట్టి గంటల పాటు శ్రమించి పెట్రోల్, డీజిల్ పొందాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఈ రోజు సాయంత్రం వరకు ఈ సమస్య పోతుందని చెప్పి పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ కూడా చెప్తుంది. అత్యధిక స్థాయిలో ప్రస్తుతం డీజిల్, పెట్రోల్ దిగుమతులు కూడా చేసుకుంటున్నామని చెప్పి పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ చెప్తుంది. అయితే పానిక్ అయ్యి అత్యధికంగా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని చెప్పి కూడా అటు ప్రభుత్వం కావచ్చు, పెట్రోల్ బంక్ డీలర్స్ అసోసియేషన్ కూడా వినియోగదారులను వేడుకుంటుంది.